హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియో వచ్చేసి పరమాన్నం చేస్తున్నానండి. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి మనకు ముందుగా గుర్తొచ్చే ప్రసాదం అయితే ఈ పరమాన్నం అండి. ఈ పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పరమాన్నాన్ని కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ పరమాన్నాన్ని చేయడానికి మనం టీ తాగే కప్పుతోటి 1 కప్పు రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్ని 2 to 3 టైమ్స్ వాటర్ వేసి మంచిగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లోనికి మనం ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 1 కప్పు మిల్క్ని అయితే వేస్తున్నాను. మిల్క్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా వేస్తున్నానండి. ఇలా మిల్క్ వాటర్ వేసుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ని అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న హీట్ అంతా నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా చక్కగా ఉడికిపోయిందండి రైస్. ఇప్పుడు ఈ రైస్లోనికి మరో కప్పు వాటరు, ఇంకో కప్పు పాలనైతే వేస్తున్నాను. ఇలా వాటర్ మిల్క్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టకుండానే నార్మల్గా ఉడికించుకోవాలి. పరమాన్నం ఇంకా కొంచెం మెత్తగా కావాలనుకునే వాళ్ళైతే మరో కప్పు మిల్క్ని వేసి ఉడికించుకోండి. ఇక్కడైతే ఉడుకుతున్న రైస్లోనికి సేమ్ ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 1 కప్పు బెల్లం తురుము అయితే వేసుకొని కలుపుతున్నానండి. ఇక్కడైతే నేను బెల్లంని కరిగించకుండా డైరెక్ట్గా అలాగే వేసాను రైస్లో. ఒకవేళ మీకు బెల్లంలో ఏదైనా డస్ట్ లాంటిది అనిపిస్తే బెల్లంని కరిగించి ఫిల్టర్ చేసి వేసుకోండి. మిల్క్ ఇంకా నెయ్యి అనేది ఎంతైనా వేసుకోవచ్చండి. ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. ఇలా రైస్లోనికి బెల్లంని వేసుకున్న తర్వాత బెల్లం కరిగే వరకు మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే రైస్లో బెల్లం అయితే మెల్లిమెల్లిగా మొత్తం కరిగిపోయింది. ఇలా బెల్లం రైస్లో మొత్తం కరిగిన తర్వాత దీన్ని పక్క స్టవ్ పైనకి మార్చి ఈ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోనికి 2 టీ స్పూన్స్ నెయ్యిని అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ నెయ్యిలోనికి మనకి ఇష్టమైన డ్రై నట్స్ని అయితే వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ని అయితే వేసి వేయించుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యిలో కిస్మిస్, బాదం, కాజుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా వేయించుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న బెల్లం రైస్లోకి వేసి దీన్ని మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా అయితే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, దేవుడికి నైవేద్యంగా పెట్టే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. స్వీట్ ఎక్కువగా తినాలని అనుకునే వాళ్ళు 1 కప్పు రైస్కి 1.5 బెల్లాన్ని వేసి చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో లైట్ స్వీట్గా ఉంటేనే తింటారు కాబట్టి నేను ఇలా చేశాను. అంతేనండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. చక్కెరతో చేసే పరమాన్నం కన్నా బెల్లం పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకి హెల్తీ కూడానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.